శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని నోవాటెల్ హోటల్లో ఏసీసీ నాయకులు కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్ భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి అనేది చర్చ. సమాచారం ఇన్ఛార్జీలు మంత్రులతో సమీక్ష చేస్తారు. బీజేపీ 10 ఏళ్లలో ఏం చేసింది? అసెంబ్లీలో చర్చకు రాని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్, కరీంనగర్ అభ్యర్థిని త్వరగా ప్రకటన చేయాలని కోరుతాం. అయోధ్యలో రాముడి విగ్రహం ఏర్పాటు చేశారు, కానీ ఏర్పాట్లే లేవు. 5 ఏళ్లు పడుతుంది గుడి కట్టాలి అంటే, కానీ ఎన్నికలు వచ్చాయి అని పూర్తి కాకుండానే ప్రారంభించారు. రాముడు అందరికీ దేవుడు, కానీ అందరి దేవుడిని ఓట్లు కోసం వాడుకుంటుంది బీజేపీ. మోడీ బొమ్మ కాకుండా రాముడి బొమ్మ పంచుతుంది బీజేపీ. ఎవరికి ఏం చేయలేదు కాబట్టి రాముడి బొమ్మ పంచుతున్నారని మంత్రి పొన్నం అన్నారు. మోడీ 10 సంవత్సరాల ప్రధానమంత్రి, దేశంలో ఎక్కడ కూడా ఆయన 10 సంవత్సరాలు చేసిన వాటి గురించి చెప్పకుండా ఇక్కడ స్థానిక నాయకత్వం కూడా ఎక్కడికక్కడ పెద్ద పెద్ద రాముడి కటౌట్లు పెట్టుకొని దేవుడి పేరు మీద ఓట్లు అడుగుతున్నాయి. దేవుడు అందరి వాడు కదా, మాకు కూడా రాముడి పరిపాలన, రాముడి యొక్క మంచి నిష్పక్షపాత పరిపాలన కొనసాగాలని మేము కూడా కోరుకుంటాం. కానీ రాముడిని ఏకంగా ఓట్ల కొరకు వాడుకునేటువంటి దుస్థితికి బీజేపీ దిగజారిందని అంటున్నాం తప్ప ఇంకొకటి కాదు. నరేంద్ర మోడీ 10 సంవత్సరాల పరిపాలన మీద ఓటు అడగండి. 1900 పుల్వామా సంఘటన మీద గెలిచిందని సాక్షాత్తు వాళ్ళ గవర్నరే చెప్పిండు. ఇవాళ మళ్ళీ రాముని పేరు మీద తప్ప మీరు దేశ ప్రగతి కొరకు, దేశ ప్రయోజనానికి కొరకు, దేశ నిరుద్యోగ సమస్య పరిష్కారం కొరకు, దేశ సంక్షేమ దిశలా, ఆఖరికి రైతాంగం పట్ల కూడా నల్ల చట్టాలు తెచ్చిన మీరు ఏ ముఖం పెట్టుకుని ఓట్లాడుతారు చెప్పక రాముని పేరు మీద జపం చేసుకుంటూ ఓట్లాడుతారు. అక్షింతలు రామ పట్టాభిషేకం చేయాలి. రేపు 17 నాడు శ్రీరామ కళ్యాణం అక్షింతలు ఇవ్వాలి. అసలు రాముని గుడి నిర్మాణం కాకముందే అక్షింతల పేరు రాజకీయం చేసేటువంటి విధాలు మీరు ఇవ్వాలి. నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టుకొని ఓట్లాడిగే ధైర్యం లేని వాళ్ళు మీరు ఇవ్వాలి. మీరు మాట్లాడతారా?